హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్. ఇలా వంట చేస్తూ పాట ఏమి అలవాటు అయితే మీలో ఎంతమందికి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే అలా పాట వింటూ వంట చేసే అలవాటు అయితే ఉందండి. మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇలాంటి మెలోడీ సాంగ్స్ అంటే నాకు ఇంకా బలిష్టము. మీరు కూడా ఈ పాట వినండి. అంతే అండి, ఇలా ఆడుతూ పాడుతూ నా టిఫిన్ అయితే ఈరోజు ఉద్దివడ అండ్ చట్నీ అండి. మా పిల్లలు అయితే అడిగారు చేయమని, వాళ్ళ కోసం అయితే నేను రెడీ చేశాను. ఈ రోజు ఉద్దివడ షేప్ అయితే కరెక్ట్ గా రాలేదండి. పిండి అయితే కొంచెము లూజ్ వచ్చింది. అందుకోసం ఇలా పునుగుల్లా చిన్న చిన్నగా అయితే వేసాను. షేప్ వచ్చినా రాకపోయినా ఉద్దివడ టేస్ట్ అయితే ఏం మారదు కదండి. నిజంగా చెప్తున్నాను, ఈ చట్నీలు బాగా ముంచుకొని వేడి వేడి ఉద్దివడ తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్. ఈ క్లైమేట్ కి ఇది టిఫిన్ భలే సూట్ అయింది. ఇలా చట్నీలు ముంచుకుంటే ఉద్దివడ ఇంకా భలే టేస్ట్ ఉంటుంది. అలా మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు లంచ్ కోసం అయితే నేను పెసరపప్పుతో పప్పుచారు అయితే చూపిస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్ గా అండ్ హెల్తీ. ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని పెసరబ్యాలు నానబెట్టుకోవాలి. తర్వాత దాంట్లో పసుపు, వాటర్ వేసి 2-3 విజిల్స్ లేక 4 విజిల్స్ మెత్తగేంత వరకు ఉడికించుకొని పప్పు గిట్టుతో దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత దాంట్లో టమోటాలు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే మందం లేకుండా లూజ్ లేకుండా మీడియం లాగా పప్పు చారును కలుపుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పప్పుచారు మనము కందిబ్యాలతో అలా చేస్తాం కదండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే మన పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. ఈ పెసరబ్యాలు వల్ల ఏంటంటే బాడీకి హీట్ ఉండదు, కూల్ ఉంటుంది, చలవ చేస్తుంది బాగా. టేస్ట్ అయితే నిజంగా పప్పుచారు ఉడికేటప్పుడు స్మెల్ అయితే భలే ఉంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా బాగా కలిగేసుకొని చూడండి. పప్పుచారు ఎక్కువ మందముగా నీళ్ళలాగా లేకుండా మీడియంలో ఉంచుకోవాలి. చూడండి మన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు నైట్ అయితే మేము మటన్ ముద్ద అయితే వేస్తున్నాము. నిన్నైతే మేము మటన్ తెచ్చాము కానీ చేసుకోలేదు. దాన్ని అయితే పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి ఆయిల్ మాదిరి వేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాము. ఈ రోజు అయితే నైట్ అయితే చేస్తున్నాను. ఇలా మటన్ ముక్కలు అయితే కొంచెం కుక్కర్లో వేసి మసాలాలు నీళ్లు వేసి ఉడికిస్తున్నాను. అంతే అండి, ఈ రోజు మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.